మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానము ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము. దేవుని కృప మా దైర్యాన్ని బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది అని వాగ్దానం చేయడం పరిశుద్ధాత్మని అర్ధరాత్రులు లేచి ప్రార్థన చేసి ఈశ్వరులు చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుడు అప్పుడు దేవుడు వాగ్దానం చేయడం వెంటనే చూడడం కూడా ఉదయకాల సాయంత్రకాల అర్ధరాత్రి ప్రార్థన చేసిన త్యాగం చేసిన బైబిల్ దేవుని కృపను పూర్తి చేస్తానండి. ఇంకా ఉపాధి ప్రార్థన కూడా చేస్తున్నాను అనమాట. అయితే దేవుడు ఇక్కడ మరి దేవుని కృప మా దేశాన్ని బట్టి ఆ ప్రియుని ఆయన రక్తం వల్ల మనకు విమోచనము అనగా మనకు అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నదని అన్ని మాట్లాడుతున్నారు కదండి. దీనికి రిలేటెడ్ వాక్యాలు చూసుకుంటే 1వ యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచినడెలా మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయను మనం అని చెప్పేసి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారండి. ఇంకా దీనికి రిలేటెడ్ వాక్యాలు కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో ఆ కుమారుని యందు మనకు విమోచనం అనగా పాప క్షమాపణ కలుగుచున్నది అని చెప్పేసి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు. ఇంకా రోమపత్రిక 3వ అధ్యాయము 24వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు అందరి విమోచనము ద్వారా ఉచితంగా నీతివంతులని తీర్చబడుచున్నారు అని చెప్పేసి దేవుడు ఇంకా మాట్లాడుతున్నారండి. ఇంకా దేవుడు మరి హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 12వ వచనంలో ఏం మాట్లాడుతున్నారంటే, మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తం తొక్కక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధాత్మ స్థలములలో ప్రవేశించాను అని చెప్పేసి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారండి. ఇంకా ఆయన స్వరక్తం నుంచి మనల్ని కొన్నారు అన్నమాట. దేవుడు మేకల యొక్క కోడెల యొక్క రక్తం కాదు కానీ దేవుని యొక్క స్వరక్తంతో మనల్ని కొనుక్కున్నారని చెప్పేసి నేను మాట్లాడుతున్నారన్నమాట. ఇంకా ఒకటో పేతురు 1 అధ్యాయము 18, 19 వచనాల్లో పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్లల వంటి యేసు రక్తం చేత విమోచింపబడితేవని మీరు ఎరుగుదురు కదా అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఈ విధంగా మరి దేవుని మరి కృప మన దేశాన్ని బట్టి ఆయన కృప వల్లనే మనకు రక్షణ కలిగింది. ఆయన రక్తం వల్ల మనకు విమోచన కలిగింది. మన అపరాధాలకు క్షమాపణ కలిగింది. అయితే ఆయన వెలుగులో అన్న ప్రకారం మనం కూడా వెలుగులో నడవాలని దేవుడు చెప్తున్నారు. దేవుని అన్యోన్య సహవాసము గలవారమై ఉంటామంటున్నారు. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రంగా చేయను అంటున్నారు. అవునండి, దేవుడు మరి మన ప్రార్థనలో ప్రార్థన చేసేటప్పుడు ఆయన రక్తం ఆకాశం నుండి బొట్టుబొట్లు నా మీద పడుతుండగా ఎర్రని రక్తం తెల్లని అక్షరాలతో యేసు రక్తంలో ప్రతి ఒక్క పాపం కడిగి వేసి అని చెప్పి దేవుడు ఆ రాజ్య విచారణ నుండి మాట్లాడండి. ఈ విధంగా దేవుడు మరి అడిగితే ఇదేని ఇచ్చే దేవుడు, ఆ రక్తంలో మనం కడగమంటే కడిగే దేవుడు, ఆయన రక్షణ మర్మస్తు ఇచ్చి దేవుడు మన పాపాలను ఒప్పుకునేలా మనకి ఆయన రక్షణ ఇచ్చేది. ఆయన కృప వల్ల మన రక్షణ కలుగుద్ది అనమాట. మన గొప్ప మన నీతి కాదు కానీ ఆయన పాపాలను క్షమించే దేవుడు, ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్న దేవుడు, మన దేవుడు స్వరక్తాన్ని పెట్టి కొనుక్కున్న దేవుడికి కొత్తగా చెల్లించుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాము. ఉన్నత సరస్వతి మంత్రకరమైన నామనికి ఎల్లరి స్తుతి స్తోత్రం తండ్రి. మమ్మల్ని నిత్యంగా ఆశీర్వదించండి. మా సరిహద్దులు విశాలపరచుందండి. నీ చేయి మాకు తోడుగా ఉంచుందండి. మాకు కీడు రాకుండా దానిలో మమ్మల్ని తప్పించుందండి. మీరు రానేరు మీరు చేయడానికి మేమందరం సిద్ధపడిన తక్కువ చెప్పని అతి రోగంలో ఉండే భాగం దయచేయమని మా ప్రభు పేరుని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తాము తండ్రి. మీ అందరి ప్రార్థనలో మా కుటుంబం నుంచి కూడా పేరు మనం చేసుకుంటున్నాం. ప్రభు సేవలు మీ సహోదరి గాడ్ బ్లెస్ యు.